హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మన ఏలూరులో అంటే మనకి పోనంగి రోడ్లో అంటే మీకు మర్దాని రంగారావు గారి కాలనీ దాటాక రైట్ సైడ్లో 75 గజాల్లో ఒక 2 డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయండి. అందులో వెస్ట్ ఫేసింగ్తో అంటే రోడ్ ఫేసింగ్ 25/27.5 మెజర్మెంట్స్లో చాలా బ్యూటిఫుల్ హౌస్, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తద్వారా మనం చేయబోయే ప్రతి ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు ముందుగానే చూడడానికి వీలవుతుంది. ఇది టేక్ వుడ్ స్ప్రే పాలిష్ అంటే మీకు స్ప్రే పాలిష్తో చాలా బ్యూటిఫుల్గా అంటే వర్క్ విషయంలో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో సీలింగ్ వర్క్స్ కానివ్వండి, ఎలివేషన్ వాల్స్ కానివ్వండి, చాలా కాస్ట్లీ టైల్స్ వాడటం మనకు కనిపిస్తుంది. అలాగే సీలింగ్ వర్క్స్, వాల్ కేర్ ఫినిషింగ్ కానీ అలాగే వాల్ కేర్ మక్కు కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ డోర్ ఫ్రేమ్స్ కూడా చక్కటి గ్రానైట్ ఫ్రేమ్స్తో మంచి లుక్ తెప్పించారు. చాలా బాగుంది. యూపీవీసీ విండోస్తో అలాగే సేఫ్టీ గ్రిల్స్ అలాగే మస్టో డోర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ జరుగుతోంది. సో ఇది గ్రౌండ్లో ఉన్న బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. అలాగే ఇది లివింగ్ హాలు. లివింగ్ హాల్‌కి స్టెయిర్ కేస్ పక్కన ఆనుకుని దేవుడి గది ఉంది. అలాగే ఈ పక్కన ఇది కిచెన్ కూడా ఉంది. కిచెన్ కూడా స్పేసియస్‌గానే చాలా వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్, యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్, పైన ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేసు. ఒక మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్ ఒకటి చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది స్టెయిర్ కేస్ పైకెక్కడానికి ఉంది. అలాగే ఇది కింద ఒక వాష్ ఏరియా కూడా ఉంది స్టెయిర్ కేస్ కింద. సో దాన్ని వర్కింగ్ అంటే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదా పాత్రలు క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మీ ప్రాంతం ఏదైనప్పటికీ కూడా, మీ ప్రాపర్టీ ఏదైనప్పటికీ కూడా ఫ్రీగా ప్రమోట్ చేయడానికి ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు పైన స్క్రీన్‌లో ఇచ్చిన నంబర్‌కి, మిస్టర్ ప్రసాద్ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకి. అలాగే పైన ఎలా ఉంది ఒకసారి చూద్దాం. స్టీల్ రైలింగ్ ఇచ్చారు, గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అంటే స్టెప్సు, అలాగే కర్వింగ్ గాని అన్నీ మీకు చాలా బ్యూటిఫుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా కన్‌స్ట్రక్షన్ చేయబడిన ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్‌లో లివింగ్ హాలు, అలాగే కామన్ టాయిలెట్. సో మాస్టర్ బెడ్‌రూము, చిల్డ్రన్ బెడ్‌రూము. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్‌రూము. సో ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనమాట. అందులో చాలా సీలింగ్ వర్క్స్ కానివ్వండి, ఎంట్రన్స్ అంటే మెయిన్ డోరు గ్రానైట్ ఫ్రేమ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఫైన్ ఫినిషింగ్ ఇచ్చారు. ఒక వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే చాలా బావుంటుందండి ఇది. ఫ్లాట్ అంతా చాలా ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. ఇది రోడ్ ఫేసింగ్‌తో వెస్ట్ ఫేసింగ్‌తో ఉన్న డూప్లెక్స్ హౌస్. 75 స్క్వేర్ యార్డ్స్‌లోనే పైన 2 బీహెచ్‌కే, కింద సింగిల్ బెడ్‌రూము. ఇది కామన్ బాత్రూము. అలా కామన్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్‌తోనే చాలా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్‌రూము ఫస్ట్ ఫ్లోర్‌లో. సో దీంట్లో మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఏంటంటే, ఇది తక్కువ బడ్జెట్‌లో డబుల్ బెడ్‌రూమ్ కాదు, త్రిబుల్ బెడ్‌రూమ్ అంటే డూప్లెక్స్ 3 బీహెచ్‌కే డూప్లెక్స్ దొరికినట్లే కదా! సో చాలా బ్యూటిఫుల్‌గా. సో ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లోనే అటాచ్డ్ బాత్రూము. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ ఇవ్వకుండా ఇది కామన్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో ఒకసారి పర్సనల్‌గా విజిట్ చేస్తే మీకు కంప్లీట్ క్వాలిటీ మీరు ఓన్‌గా చూడగలిగినోళ్ళవుతారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ ప్రసాద్ నంబరు. అలాగే మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని, అలాగే జనరల్‌గా ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా, ఎలా పడితే అలా కాకుండా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్‌కమ్స్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనే విషయం మీద మన శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్‌లో కొన్ని వీడియోస్ అంటే టాప్ నుంచి కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తద్వారా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఈ ఛానెల్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.